అమ్మాయి ఏమండు మామిడికాయ పప్పు గుత్తొంకాయ కూడా చేశాను రా. మామిడికాయ పప్పు చేసావు కాబట్టి ఆ చేతనే ఒక 10 చల్లమిరపకాయలు, ఒక అరడజన అప్పడాలు, ఒక చిన్న వడియాలు వేయించేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం ఇవాళ మనకి. ఇందాకనే యూట్యూబ్లో చూశాను, మా డాక్టర్ గారు చెప్పారు డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తింటే ఆరోగ్యం అటకెక్కుతుందట. అందరికీ చెప్పమన్నారు కూడా. మన ఇంట్లో అట్టకాలు లేవు కదా, పర్వాలేదులే, ఏం కాదు. మా గురువుగారు చెప్పారు, రసహీనమైన తిండి తిని 100 ఏళ్ళు బతికే కంటే శుభ్రంగా అన్నీ తిని 50 ఏళ్ళకే బకెట్ తినేస్తే నష్టం ఏంటి అని. మొదలెట్టారా మీ వితండవాదం? ఇంతకాలం తిన్నాం కదా, శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఎన్ని తిన్నా అరిగించుకుంటుంది. ఒక వయసు వచ్చాక తగ్గించుకోవాలి. ఇప్పుడు తగ్గించుకోవడం మానేస్తే నష్టం ఏంటట? 7 పదులు దాటేసాం, నాట్అవుట్. ఇప్పటిదాకా ఏం కాలేదు, గుండ్రాయిలా ఉన్నాం. శుభ్రంగా అన్నీ తిని బతికినంతకాలం హాయిగా ఉండడమే మంచిది. మామిడి పళ్ళు, పనస్తన్లు అన్నీ తినాలి. అన్నీ మానేసి కూర్చున్నా మన సెంచరీ కొడతామని గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ అన్నీ మానేసి ఆ ఎండిపోయిన చపాతీలు 2 తిని 100 ఏళ్ళు బతికితే మాత్రం ఏంటట? బతికినంతకాలం అన్నీ తిని హాయిగా బతకమన్నారు. అందుకే హంసలా బతకాలన్నారు బతికితే. మీతో వాదించే కన్నా ఊరుకోవడం ఉత్తమం కదా. అంచేత ఆ చల్లమిరపకాయల డబ్బా, అప్పడాల డబ్బా, వడియాలు ఎక్కడ దాచావో చెప్పు, నేనే వేయించుకుని తింటాను. ఇప్పుడు దాకా నన్ను వేయించుకు తిన్న చాలేదా? ఇంక మీతో వేగలేను నేనే వేయించేస్తాను, మీకెందుకు శ్రమ? ఇప్పుడు నా అర్థంగా అనిపించావు రాణి. అవన్నీ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను ఇక్కడ. వచ్చేటప్పుడు ఆవకాయ జాడి కూడా పట్టరా, కొత్త ఆవకాయ వేసుకుని కూడా శుభ్రంగా తినాలి వేళ. మహాప్రభు మీకు నమస్కారం.